ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే గిరిజ సరోజ వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ బావ కృష్ణకిషోర్ని పరిచయం చేద్దాం అనుకుంది. అందుకే గిరిజనే సరోజ అక్కడికి తీసుకెళ్ళింది. కృష్ణకిషోర్ దగ్గరికి తీసుకెళ్ళి నుంచోబెట్టింది. అతన్ని చూస్తూనే అనుకోకుండానే గిరిజ నమస్కారం చేసేసింది. కృష్ణకిషోరు ప్రతి నమస్కారం చేశాడు. కంటిన్యూ చేస్తున్నాను. గిరిజ అనుకోకుండా అతని ముఖంలోకి చూసింది. అతని కళ్ళల్లో, అతని చూపుల్లో దృఢత్వం, వ్యక్తిత్వం, స్ఫుటమైన భావాలున్న సూటిదనం కనిపించాయి. రావే, ఇలా కూర్చోవే అంది సరోజ. గిరిజ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. కానీ కాది ఏదో ఇబ్బందిలో ఉన్నట్టుగా అనిపించింది. బావా, గిరిజ నాకు బెస్ట్ ఫ్రెండ్ తెలుసా. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇద్దరం అనుకోకుండా ఒకే బాటలో పయనిస్తున్నాం. మా ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే రోజు ఒకే ముహూర్తాన జరగాలని విధి నిర్ణయించింది కాబోలంది సరోజ ఆనందంగా. ఆ మాటలు చెప్తున్నప్పుడు సరోజ ముఖం మీద ఎరుపు, సిగ్గు గిరిజకు కనిపించాయి. కానీ ఆమెకు మాత్రం ఆ సంభాషణ ఈ విధంగా మొదలవటం ఏదోలాగా అనిపించింది. అంతేకాదు, ఇది కూడా తన భావనే చేసుకుంటోంది. చప్పున కృష్ణకిషోర్ ముఖంలో ఒక ఉలిక్కిపాటు, అతను ఆశ్చర్యపట్ట గిరిజ చురుకైన కళ్ళు పసిగట్టేశాయి. భలే 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 గమ్మత్తుగా ఉంది కదా బావ అంది సరోజ. గిరిజ, మా బావ నాకు అక్కడి నుంచి మంచి మంచి ఫారిన్ చీరలు తెచ్చాడే, చూపిస్తానుండు అంటూ సరోజ లోపలికి వెళ్ళింది. గదిలో గిరిజ, కృష్ణకిషోర్ ఇద్దరే ఉన్నారు. ఆమెకు భయం వేసింది. మొదటిసారిగా కృష్ణకిషోర్ని చూసింది. అతను విదేశాల నుంచి వచ్చాడు. ఎంతో చదువుకున్నవాడు, పైగా డాక్టర్ వృత్తిలో ఉన్నాడు. అతని భావాలు, అతని ఆలోచనలు ఏమిటో అనుకుంటూ ఉంది. ఇంతలోపల కృష్ణకిషోర్ తనే ప్రస్తావన తెచ్చాడు. మీకు సరోజ బెస్ట్ ఫ్రెండ్ కదూ అన్నాడు. ఆ గొంతు గుచ్చుకున్నట్టు వినిపించి ఉలిక్కి పడింది. అతని వంక చూసింది. చెప్పండి అన్నట్టు చూస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియక భయం భయంగా చూసింది. మీ ఇద్దరి మధ్య రహస్యాలు లేవు కదూ అన్నాడు. అతడు మామూలుగా అడుగుతున్నట్టుగా లేదు. ఏదో సంగతి చెప్పటానికి ఆరంభంగా అనిపించింది. అవునన్నట్టు తలాడించింది గిరిజ. మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కదూ అన్నాడు. ఇదేమిటి బాబు ఈ గొడవ అనుకుంది గిరిజ. ఒక విధంగా బెదిరిపోయింది. మీ వల్ల నాకు సాయం కావాలి గిరిజ గారు అన్నాడు. ఈసారి హడలిపోయింది గిరిజ. సరు నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. నన్ను చూస్తేనే మైకల్లో పడిపోయినట్టు అవుతుంది. పిచ్చి పిల్ల. సరు అంటే నాకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకోవటం మాత్రం ఇష్టం లేదు గిరిజ గారు అన్నాడు. తను కూర్చున్న సోఫా కదిలినట్టుగా అనిపించింది. కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి గిరిజకి. ఎందుకు అని అడిగింది. ఎందుకంటే, ఓ మై గాడ్, మీకు చెప్పకూడదు, మీకు అసలే చెప్పకూడదు. అతనేదో అర్థం చేసుకున్నట్టుగా గొణుగుతున్నాడు. గిరిజకు అయోమయం అయిపోయింది. ఇంతలోనే కోపం కూడా వచ్చింది. ఎందుకు చెప్పకూడదు, నాతో ఎందుకు చెప్పకూడదని గట్టిగా అన్నది. ఆమెతో ఈ ప్రస్తావన తీసుకొచ్చినందుకు అతను పశ్చాత్తాపడుతున్నాడా అనిపించింది. వద్దులేండి ఆ విషయం. సరుతో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పండి చాలు. మీరే ఎందుకు చెప్పకూడదు అంది. చెప్పచ్చు, కానీ సరోజ ఊహాలోకల్లో చాలా ముందుకెళ్ళిపోయింది. నా నోటి నుంచి ఈ విషయం చెప్తే తన షాక్ తట్టుకోలేకపోవచ్చు. అక్కడ మా వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. అందుకని సరోజకి చెప్పి ఒప్పిద్దామనే ఈ ఊరికి వచ్చాను. కానీ నాకు అసలు అర్థం కావటం లేదు. ఆమె ఈవేళ పెళ్లి శుభలేఖలు కూడా సెలెక్ట్ చేద్దామంటుంది అన్నాడు కృష్ణకిషోర్. ఆమె బాధ అంతగా అర్థం చేసుకున్నప్పుడు మరి పెళ్లి చేసుకోవచ్చు కదా మీరు అంది గిరిజ. నో 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 నో, నా వల్ల కాదు. అతని ముఖంలో ఏదో భయం. ఎందుకని? అదే మీకు కూడా చెప్పకూడదు, మీకు చెప్పలేను అన్నాడు. బాగుంది, మీ మనసులో ఉన్నది నాకు చెప్పరు, కానీ మీరు దాన్ని పెళ్లి చేసుకోవటం లేని సంగతి మాత్రం నా వల్ల జరగాల అంది నిష్ఠూరంగా గిరిజ.
అవును, మీరే ఈ బాధ్యత స్వీకరించాలి అన్నాడు అతను. నేను ఈ బాధ్యత స్వీకరించను, గిరిజ నిష్కర్షగా చెప్పేసింది. మీరు విద్యావంతులు, విద్యాధికులు, పైగా డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఆడదాన్ని కన్విన్స్ చేసే శక్తి మీకు లేకపోతే నాకుంటుంది అన్నది గిరిజ. ఏమిటే పోట్లాడుకుంటున్నారా, మాట్లాడుకుంటున్నారా అంటూ సరోజ చీరలు పట్టుకుని లోపలికి వచ్చింది. కృష్ణకిషోర్ వెంటనే ముఖంలో చిరునవ్వు తెచ్చుకుని, ఇద్దరు మనుషులు ఎదురెదురుగా ఉండి మాట్లాడుకోకుండా బొమ్మల్లా కూర్చుంటే బాగుండదుగా, అందుకని ఏదో మాట్లాడుకున్నానులే అన్నాడు. నటన తప్పనిసరి కదా అనుకుంది గిరిజ. సరోజ స్నేహితురాలి పక్కన కూర్చుంది. చూడవే అంటూ. చుట్టాలు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. వైకుంఠం గారు ముందుగానే వచ్చేసారు. అనసూయమ్మ గారితో పాటు కోడళ్ళంతా చకచకా పెళ్లి పనులు మొదలుపెట్టేస్తున్నారు, ఒక్క సామ్రాజ్యం మినహా. గిరిజకు తన సంగతి అలా ఉంచి సరోజ గురించి ఆలోచనలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. కృష్ణకిషోరు ఆమెను పిచ్చి పిల్ల అన్నాడు. నిజమే, పిచ్చి పిల్లే. ఆశలకు అవధులు లేకుండా పెంచుకుంటోంది. ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ గిరిజ నిస్సత్తువ పెరుగుతోంది. సరోజకి ఈ విషయం తెలిసిందా? ఈ పాటికి తెలిసి ఉంటుందా అంటే కృష్ణకిషోరు చేసుకోడు అన్న ఉద్దేశం. ఎప్పుడు తెలుస్తుంది? లేకపోతే కృష్ణకిషోరు మనసు మార్చుకున్నాడా? అతని వైఖరిని చూస్తే మార్చుకునేటట్టు కనిపించటం లేదు. ఒక సాయంత్రం సరోజ వచ్చింది. ఆమె లోపలికి అడుగు పెడుతుంటేనే ముఖం వంక ఆత్రుతగా చూసింది గిరిజ. తాను అనుకున్న బాధ కనిపించలేదు, కానీ ఏదో అస్పష్టత కనిపించింది సరోజ ముఖంలో. రావే పైకెడదామని చెయ్యి పట్టుకుని మేడ మీద గదిలోకి తీసుకెళ్ళింది. సరోజ ఏవేవో కబుర్లు చెప్తుంది, కానీ ఎంతకు గిరిజ అనుకున్న ప్రసక్తి రాలేదు. చివరకు ఉండబట్టలేక గిరిజ అడిగింది, మీ బావ ఉన్నారా అని. వెళ్ళిపోయాడే అంది సరోజ. గిరిజ, నీకు ఒక సంగతి చెప్పాలి అంది. గిరిజ గుండె గబగబా కొట్టుకుంది. తనకు విపరీతమైనది ఏదో చెప్పబోతుంది. తట్టుకుంటుందా తను? అసలు సరోజ మామూలుగా ఎలా ఉండగలుగుతోంది? బావలో ఏదో మార్పు వచ్చినట్టు కనపడుతోంది గిరిజ అంది. అయితే అతను ఇంకా ఆమెకేమీ చెప్పలేదా అనుకుంది గిరిజ. వాళ్ళ పెద్దవాళ్ళు, మావాళ్ళు అంతా అన్నీ నిర్ణయించుకున్నారు, ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఇవన్నీ నీకు కూడా తెలుసుగా. పెళ్లి ప్రసక్తి రానంత వరకు ఎంతో సరదాగా ఉంటాడే. మా అమ్మేమో నేను ఆ ప్రమేయం తీసుకురా, మా అమ్మ కానీ నేను కానీ ఆ టాపిక్ తేగానే అమాంతం బిగుసుకుపోతున్నాడే. ఏదో చెప్పాలని తారాటపడుతున్నట్టు ఎప్పుడు శుభలేఖలకే కార్డు సెలెక్ట్ చేద్దామని ఎన్నిసార్లు అడిగినా రానంటున్నాడు. ఒలకడో పలకడో. ఒకవైపు ముహూర్తం ముంచుకొస్తోంది. ఉన్నట్టుండి ఊరెళ్ళిపోయాడు అని సరోజ ముఖంలో కలవరపాటు, గొంతులో తత్తరపాటు. గిరిజకు అర్థమవుతున్నది. సరోజలో ఏదో భావాలు, ఏదో నిస్సహాయత, ఏదో చెప్పలేని బేలతనం అన్నీ కలిసి సరోజ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో దిగులు మాత్రం కనిపిస్తోంది. అది అర్థం చేసుకోగలిగింది సరోజ. సరోజలోనూ గిరిజలోనూ కలుగున్న మార్పులు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వెళ్ళిపోయేటప్పుడు నీకు చెప్పలేదా అంది గిరిజ. నేను ఇక రాస్తాను, నీకు ఉత్తరం రాస్తానని చెప్పి వెళ్ళాడే. ఏం రాస్తాడో ఏమిటో నాకు అర్థం కావట్లేదు. శుభలేఖలు అచ్చు వేయిస్తానమ్మయ్యా అంటే నేను రాస్తాను అత్తయ్య అంటూ వెళ్ళిపోయాడు. నీకేమన్నా అనుమానం ఉందా మనసులో? ఏముంటుంది? ఫారిన్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా బావ, అక్కడే దొరసాన్నన్న ప్రేమలో పడ్డాడేమో, లేక ఎవరినైనా కట్టుకోవటం కూడా జరిగిందేమో అని నవ్వింది సరోజ. కానీ ఆ నవ్వులో జీవం లేదు. చాచా, అలా జరిగుండదే అనేసింది గిరిజ. నీకెలా తెలుసు అంది. గిరిజ నాలుగు కొరుచుకుని తన తప్పిదమేమిటో తెలుసుకుంది. నాకెలా తెలుస్తుందా, ఊరికినే అన్నానే అంది. నాకు అలా అనిపిస్తుంటే నీకలా ఎందుకు అనిపించిందే అంది సరోజ. అతడి నడవడి, వైఖరి చూస్తే వ్యక్తిత్వం, సంస్కారం ఉన్నవాళ్ళనే కనిపిస్తున్నాడు కదే అంది. వ్యక్తిత్వం, సంస్కారం ఉన్నవాడు ప్రేమలో పడకూడదా మరి అమ్మాయితో అని సరోజ ప్రశ్నించింది. అబ్బో, వాదిస్తున్నావే. మరి అమ్మాయిని ప్రేమించడం తప్ప ఇంకో సమస్య ఏది ఉండకూడదా
అన్నది గిరిజ